ఎమ్మెల్యే గారు నిజానికి వెంటనే రెస్పాండ్ అయ్యి కేసు పెట్టేలా చేశారా, లేకపోతే రాజీ యత్నాలు చేసి ఒక మీడియేటర్ పాత్ర పోషించి ఆ మహిళని వ్యవస్థను చేశారు కదా, ఏదో ఒకటి దానికి సంబంధించి ఎట్లో కాంప్రమైజ్ అయిపోండి ఈ విషయం బయటకు రాకుండా, మీ ఏమైనా రాజీ యత్నం ఏమైనా చేశారా? ఎమ్మెల్యే గారి పాత్ర ఎలా కనిపించింది? ఎందుకంటే మహిళా ఎమ్మెల్యే ఇది నేను ఒక మాట చెప్తా. 15వ తారీఖున ఇన్సిడెంట్ జరిగినప్పుడు 16వ తారీఖున వీళ్ళు అక్కడికి వెళ్లి ఎమ్మెల్యే గారికి ఈ వీడియో వెళ్ళి ఫస్ట్ ఎమ్మెల్యే గారికి చూపించడం జరిగింది. ఎమ్మెల్యే గారండి మాకు ఈ విధంగా జరిగిందండి, మీ వార్డు సెక్రటరీ అయిన 21వ వార్డు సెక్రటరీ అయిన మల్లెల మూర్తి అనే వ్యక్తి ఇలా చేశాడండి, ఇదిగోండి సీసీ కెమెరాలో ఇది రికార్డ్ అయ్యిందని చెప్పి ఆయన మొత్తం చూపించడం జరిగితే మల్లెల మూర్తి అనే వ్యక్తిని పిలిపించి కూర్చోపెట్టి మాట్లాడి చేసి వీళ్ళ ముందు ఏదో షో ఆఫ్ చేశారండి. ఏమని, తక్షణమే యాక్షన్ తీసుకోండి, వీళ్ళ మీద కేసు కట్టండి అని చెప్పి ఏదో అలా ప్రజలు వాళ్ళ ముందు ఏంటంటే మాట్లాడి పంపించేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కేసు కట్టారు. దీన్ని ఆవిడ ఏంటంటే ఒక రోజు ముందు వీళ్ళు కేసు కట్టినప్పుడు వెళ్ళినప్పుడు పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్, టీడీపీ వాళ్ళ మీద ఎవరి మీద కేసు కట్టకండి అని చెప్పినట్టున్నారు. అందుకోసం వాళ్ళు ఏంటంటే దాదాపుగా 4-5 గంటలు వాళ్ళు స్టేషన్ లో కూర్చోబెట్టారు. స్టేషన్ లో కూర్చోబెట్టి వాళ్ళనేమో ఎటువంటి యాక్షన్ తీసుకో, ఆ రోజే ఫస్ట్ టైం వాళ్ళు స్టేషన్ మెట్లు ఎక్కినప్పుడే ఒకవేళ కేసు కట్టి బైండ్ ఓవర్ చేసుంటే ఆ పరిస్థితి జరుగుండేది కాదు కదా, ఒక మహిళలకి ఇలా జరుగుండేది కాదుగా, ఈ రోజు సమాజానికి ఈ విధంగా ఇలాంటి విషయం మాట్లాడాల్సి వచ్చే అవకాశం ఉండేది కాదుగా. దీన్ని నిర్లక్ష్యం ఒక ఎమ్మెల్యేనే, గల్లా మాధవియే. ఎందుకనంటే షో ఆఫ్ చేసుకుంటూ నేను మహిళల రక్షణ కోసం, అలాగే నేనేమో ప్రజల కోసం తిరుగుతూ ఉంటాను, గ్రీవెన్స్ ప్రతిరోజు కూడా మహిళలది నేను తీసుకొని వస్తాను, నేను ఒక హిజ్రాని ఒక పిఏగా పెట్టుకున్నాను అని షో ఆఫ్ చేయడానికి తప్ప దేనికి పనికిరాదండి. మీ షో ఆఫ్ ఈ రోజు ఆవిడికి పనికొచ్చిందా అని అడుగుతున్నాను. మీరు ఏదో రక్షణ కలుపుతానంటున్నారు కదా, రక్షణ ఇస్తానంటున్నారు కదా, మీరు రక్షణ ఇచ్చేటట్టయితే మీ ఎమ్మెల్యేలు, మీ పక్కన ఉన్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చేసినప్పుడు, ఒక మహిళ ఇక్కడేమో సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ మహిళ ఒకవేళ కేసు పెట్టినప్పుడు స్పందించుంటే ఈ రోజు ఇది జరిగేదా? జరిగేది కాదు. నేను ఒకటే చెప్తాను చూడండి, వీళ్ళు ఏదో క్రమశిక్షణ తరగతులని పెడుతున్నారు కదా, ఏముందండి క్రమశిక్షణ? ఇదా క్రమశిక్షణ? మీ ఎమ్మెల్యేలకి ఇస్తున్న క్రమశిక్షణ ఇదేనా? మీరు చేస్తున్న క్రమశిక్షణ ఇదేనా? మీరు ఇస్తున్న మీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్రమశిక్షణ ఇదేనా? మీ కార్యకర్తలకు ఇచ్చిన క్రమశిక్షణ ఇదేనా? ఒక మహిళని ఈ విధంగా నీచంగా దిగజారే విధంగా చేసే క్రమశిక్షణ ఇదేనా? అంటే మీ పరిపాలన ఈ విధంగా ఉందని చెప్పి అర్థమవుతుంది. ఏవండి లోకేష్ గారండి, ఏవండి పవన్ కళ్యాణ్ గారండి, ఎక్కడున్నారండి మీరందరూ ఏం చేస్తున్నారండి? ఒక మహిళకి ఈ విధంగా జరిగితే మహిళా లోకానికి జరిగినట్టు కాదా? మీ ఎమ్మెల్యేకి, మీ మినిస్టర్కి జరిగితే మీ మినిస్టర్ గురించి మాట్లాడితే మేకప్ అని మాట్లాడితేనే మీరు ఈ విధంగా మాట్లాడారే. అలాగే మర్చిపోయాను ఎగ్జాంపుల్, కాదంబరి గారు ఆమెకి ఏం చేశారండి? అసలు ఆమె ఒక జత్వాని గారిని జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి చేయటానికి వాళ్ళు ఎక్కడ దొరుకుతారని చెప్పి ఆవిడ్ని పావులాగా వాడుకున్నారు కదండి. వాడుకొని ఈ రోజు ఏమైంది? నిజం బయటకు వచ్చిందిగా. నిజం బయట ఒక ఆడవాన్ని వాడుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే ప్రభుత్వం మీద గతంలో జరిగిన ఇష్యూ గురించి ఏమీ లేకపోయినా కూడా ఏదో క్రియేట్ చేసి, ఆమె కదండి అసలైన స్కామర్, ఆమె అసలైన ట్రాపర్, హనీ ట్రాపర్ ఆమె. ఈ రోజు బయటకు వచ్చింది కదా, మీ సిబిఐ ఎంక్వైరీ మీ ప్రభుత్వంలో చేసిన వాళ్ళ మీద బయటకు వచ్చింది కదండి. ఏంటండి మరి మీరు ఆవిడికి ఇచ్చినంత గౌరవం కూడా ఈ రోజు ఇక్కడున్న ప్రజలకి గౌరవం లేదు, ఇక్కడున్న మహిళలకి గౌరవం లేదు. రోజుకు ఒక సంఘటన చూడాల్సి వస్తుంది కదా. కడపలో ఈ రోజు చూసుకోండి, ఏంటండి చెంచటాలు ఏంటి, ఇప్పేటాలు ఏంటి, ఈ ప్రభుత్వంలో ఇదే మీరు చేస్తుంది, ఇదే చేస్తానని చెప్పి మీరు వచ్చింది అని అడుగుతున్నాం మేము. ఈ విధమైన పరిపాలన మాకొద్దు అని చెప్పే పరిస్థితికి ప్రజలు ఉన్నారు. ఎప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిద్దా అని చెప్పి చూస్తున్నారు.